బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి 5వ వచనం ధ్యానం చేద్దాం. స్తోత్రం. అటువలే క్రీస్తు కూడా ఆవిడకు తన్ను తానే మహింపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని ఆయనతో చెప్పిన వాడే. హల్లెలూయా. ఆయనతో చెప్పిన వాడే ఆయన్ని మహింపరచాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీకు లేని ప్రభా నీ పాదాలకు కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేద్దండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనసును తెచ్చి వాక్యాన్ని కాటకలు ప్రతి ఆటకనేసంలో బంధించిపోవా. సన్నిధి మెడ్డిగా మాకు సహాయం చేయమని యేసే పరిశుద్ధ మట్టి వేడుకున్నాను తండ్రి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకటికు తన్ను తానే మహింపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని ఆయన మహింపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కుమారుని మహింపరుస్తాడని వాక్యం రాయబడింది. మరి ఆయన పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఈయన ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పాడు. మత్తయి సువార్త 17:5 అది ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 ఇక్కడ అంటే దేవుడు ఆయన బిడ్డ గురించి ఏం చెప్తున్నాడు? ప్రియ కుమారుడు. ఇప్పుడు నువ్వెవరివి? నువ్వెవరు? దావీదు అన్నాడు నేను పురుగునన్నాడు, అబ్రహాం అన్నాడు దుమ్మునన్నాడు. ఇప్పుడు నువ్వు దుమ్మువా, పురుగువా, నల్లివా, లేదా నక్కవా? అది నీకు అధికారం ఉంది కదా. యోహాను సువార్త 1:12 ఏమని రాబడింది? దేవుడు పిల్లలవటానికి మనకు అధికారం ఇచ్చలేదా? నేను దేవుడు కుమార్తెని, నేను దేవుడు కుమారుని అంగీకరించిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పిన భాష అర్థం కాదు. వాళ్ళు చిన్నపిల్లకాయలు అంటారా, ఇందాక పాలు దగ్గర వాళ్ళు ఏమంటారు? చిన్నపిల్లకాయలు అంటారు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను దేవుడు కుమార్తెని, దేవుడు కుమారుని, నాకు అధికారం ఇచ్చాడు, దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు కానిస్టేబుల్కి ఎవరు అధికారం ఇచ్చారు? ప్రభుత్వం వారు. నీవు ఒక వెహికల్ వేసుకుని పోతున్నావు, అతను స్టాప్ అని అంటే ఆగుతున్నావా లేదా? ఎందుకని? వాడు మనిషిగా, ఆయనకి ఇచ్చింది ఎవరు? అధికారం. నీకు అధికారం ఇచ్చాడు. అదేనా? దేని మీద అధికారం ఇచ్చాడు? మత్తయి సువార్త 10:1 చదవండి. చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్నారు, కిడ్నీలు పోయిన వాళ్ళు బాధపడుతున్నారు, మరి కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు, అనేక హాస్పిటల్ పట్టడం లేదు, పోలీసు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ జనం మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నువ్వు ఆలోచిస్తే కొంత సమయం అన్న దేవుడికి ఇస్తున్నావా? దేవుడు వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి. ప్రార్థన అనేది ఒక స్తంభముగా ఉందని వాక్యం రాయబడింది. ఒక స్తంభం ఎట్లా ఉంటుందో నీ జీవితంలో ప్రార్థన అట్లా ఉంటేనే రేపు పరలోక రాజ్యములో, నా రాజ్యములో ఒక స్తంభంగా పెట్టి నీకు ఒక కొత్త పేరు రాస్తాడంట యేసయ్య. హల్లెలూయా. ప్రార్థన. అబ్రహాముకి నీకు నాకు ఒక నిబంధన కావాలా? నెక్స్ట్ పరకం గుడుగుతుంటావు, నలుగుతుంటావు అని చెప్పి గద్దించాడు. ఎవరు అనుకున్నావు నువ్వు? మన పాత నిబంధనలు అడుగుతారు, మీ దేవుడు ఏమయ్యాడు అడుగుతారు. నీకు ఆ మాట అనకూడదులే, రోషం లేదు నీకు. ఆ మాట అన్నారు వాళ్ళు. మీ దేవుడు ఏమయ్యారు? మీకు ఎందుకు వచ్చిన ఈ శ్రమలు, మీకు ఎందుకు వచ్చిన బాధలు, మీకు ఎందుకు వచ్చిన తగాదలు అని పాత నిబంధనలు అడుగుతారు. కుమారులను మీ దేవుడు ఏమని అడుగుతున్నారు పక్కన. ఇప్పుడు నీ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకున్నాలా? బట్ నీ అంత మాత్రం రోషం లేదు. అప్పుడంటే ప్రార్థన చేయటానికి యేసు ప్రభు ఇంకా ప్రాణం పెట్టలా. ఇప్పుడు నీకు ప్రార్థన చేయటానికి ఆయన భూమి మీద ఉన్నాడు. నీ గురించి ప్రార్థన చేయటానికి ఉన్నాడు. తండ్రి కుడి పాసాన్ని కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు.
నా బిడ్డల కొరకు కంటికి రెప్పలా కాచి కాబట్టి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకేయట్లా. 4 యవనస్తులు బాగా వాక్యం చదువుకున్న వాళ్ళు కాస్త బాగలేని దగ్గర పోయి ప్రార్థన చేస్తే ఏమైంది? ఆడవాళ్ళు బాగకూడదు ఏమన్నా? మగవాళ్ళు పోతే అభ్యంతరాలు వస్తాయి. మీరు కొడితే కేసు కూడా ఉండదు అనుకో. మీరు బాగొచ్చు కదా. ప్రపంచానికి సువార్త అందించింది ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఇంట్లోంచి కదలకుండా 4 గోళ్ల మధ్య ఆరాధిస్తే సరిపోద్దా? అట్లా ఒక ఆత్మ రక్షించబడాలని ఎట్ట గురించి ఒకసారి ఆలోచించు. యేసు ప్రభు ఎప్పుడు ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పండితులతో ఆయన చెప్పే మాటలు వారికి అర్థం కావట్లా. తల్లిదండ్రులు వచ్చి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు, నిన్ను వెతుకుతున్నావు అంటే యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, మీకు తెలియదా? నన్ను మీరు ఎత్తుకెళ్ళింది. వాళ్ళ అయ్యకి అర్థం కాలేదు కానీ అంటే యేసుకి ఏమకి అర్థమైంది, మైండ్లో పెట్టుకుంది. నీవు నీ తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? యేసు ప్రభు సమరసితో మాట్లాడిన తర్వాత, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పిన ఆయన క్రీస్తుగాడు అని చెప్పి ఆ కొండ వదిలిపెట్టి ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళి అందరిని పిలుచుకొని వస్తుంటే శిష్యులు వచ్చి, ప్రభా భోజనం తెచ్చానంటే, నా మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది, ఆయన చిత్తం నెరవేర్చటమే నాకు ఆహారం అన్నాడు. అదేనా మీకు రోషం లేదా, కోపం లేదా? అదేదో అంటారు చూడు, మొగుడు కొట్టినందుకు కాదు, దానికి కాదు, చతికిల పట్టం కాదు. కొంచెం యవనస్తులు ప్రార్థన చేయండి, వాక్యం చూడండి. వాక్యమే పరిమాణం. ఆయన నామము కంటే ఆయన వాక్యం గొప్ప చేశాడంట. 138:2 ఉంటుంది, గుర్తుపెట్టుకుని కీర్తన గ్రంథంలో. కనుక వాక్యం చదువు, అక్కడ నీ లోపలికి వెలుగు ప్రవహించిద్ది. ఆ వెలుగు చీకటిని పారదోలిద్ది. ఎన్ని అధ్యాయులు చదువుతాను అసలు? అప్పుడప్పుడు అడుగుతుంటే పిల్లకాయల్ని, ఎన్ని అధ్యాయులు చదువుతుంటే ఒక్క ఇడ్లీ తినరాదు. అంతరంగ పురుషుణ్ణి బలము కలిగి ఉండాలా, ఆత్మీయతగా మేము ఎదగాలంటే వాక్యం చదవాలి కదా. ఇప్పుడు బాహ్య పురుషుని బాగా పోషించుకుంటాం, మంచిది. ఎక్కడ మళ్ళా అన్ని విటమిన్స్ అందాల బాడీకి, ఏది తగ్గకూడదు, మంచిది, అది కూడా మంచిదే. కానీ అంతరంగ పురుషుడు, ఇప్పుడు యేసు ప్రభు పౌలు ఏమన్నాడు, శరీరం పురుషుడు కుషించిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాను. అంటే లోపల శక్తి. ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదన్న పేతురు, వెండి బంగారం నా దగ్గర లేదు, నాకు కలిగింది నీకు ఇస్తున్నా అన్నాడు. అర్థం చేసుకోండి. అందుకని యేసు ప్రభు ఆయన చెప్తున్న మాట మనం గ్రహించలా. ఆయనకున్న ఆసక్తి నీకుందా? ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడు. ఇప్పుడు నీ తండ్రి ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆయన పని చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే వాక్యంలో ఉంది తెలుసా? ఎవరైతే నీతి మార్గం నడుతూ అనేకులు నీతి మార్గం నడిపిస్తారో ఆకాశంలో నక్షత్రం పోలివై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నడవాలా అంటే నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు వాక్యం చదవాలా, ఇతరులకు చెప్పాలా. ఇతరులకు చెప్పి ఒక ఆత్మను సన్నిధి తీసుకొస్తున్నావు. ఒక ఆత్మ కొరకు అన్ని బాగుండాలి. ఎందుకు వస్తారు? బాగలేని వాళ్ళు కదా వచ్చేది. హాస్పిటల్కి ఎవరు వస్తారు? రోగులు కదా వెళ్ళేది. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చారు? పాపల కోసం వచ్చాడు, రోగుల కోసం వచ్చాడు, మంచి వాళ్ళ కోసం రాలా. కానీ నీవు నీ హృదయంలో వాక్యం వెలిగించబడుతుందా అనేది నేను అడుగుతున్నది. అది నాకు చెప్పేది, మీరు అర్థం చేసుకోండి. నువ్వెవరివి? అక్కడ చదవబడ్డ అధ్యాయంలో మత్తయి సువార్త 10 ఏమి ఇచ్చాడు నీకు అధికారం? చూడలేదా? ఇచ్చాడు. మరి వాళ్ళు దేని గురించి చింతపడద్దు అన్నాడు. 4 జతలు కూడా తీసుకెళ్ళొద్దు, మీరు ఒంటి పడతాను బాగున్నాడు. అదేనా? మీకు ఏదైనా తక్కువ చేశానా? మిమ్మల్ని చేసుకుంటే నన్ను పంపినా తన్ని చేసుకుంటే, ఆహారం విషయంలో ఏమైనా తక్కువ చేశానా? బట్టల విషయంలో ఏమైనా తక్కువ చేశానా? ఎవరైనా మిమ్మల్ని తెచ్చుకోకపోతే మీ కాలి దుమ్ము అక్కడ దులిపి వెళ్ళమన్నాడు. వీళ్ళు సువార్త వెళ్ళిన తర్వాత ప్రభా నీ నామమును చెప్పటంతోనే ప్రభా దెయ్యాలు మాకు వెళ్ళిపోతాయి ప్రభా అన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మా మాట వింటలేదు, మా పిల్లకాయలు కూడా మా మాట వింటలేదు. కానీ నీ నామం ఎప్పుడు చెప్పామో దెయ్యాలు గడగడ వరకు వెళ్ళిపోతున్నాయి ప్రభా అన్నాడు. అంటే దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు, కానీ పరలోక రాజ్యములు మీ పేర్లు జీవగ్రంథంలో రాసినవని సంతోషించు. హల్లెలూయా. నీ పేరు ఎక్కడుంది? పరలోక రాజ్యం ఉంది. నువ్వు రేపొద్దున యేసు ప్రభు ప్రతి ఒక్కడు నువ్వు నమ్ముకున్నా నమ్మకపోయినా
శరీరంతో చేసిన మంచివి కానీ చెడ్డవి కానీ క్రీస్తు న్యాయపెట్టే ఎదురు లెక్క అప్పచెప్పాలన్నది కదా. రేపొద్దున ఆయన ఎదురు నిలబెడితే నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చేసావు నా కోసం? నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నా ఐశ్వర్యంతో నీకే రాసిచ్చాను, నీ వ్యాధులన్నీ నేను తీసుకున్నాను, నీ వ్యసనాలన్నీ నేను తీసుకున్నాను, నేను సిలువలో నీ కోసం నీ స్థానంలో నేనున్నాను, నా స్థానం నా సింహాసనం నీకు ఇచ్చాను, ప్రతి దినం నేను నమ్ముతున్నా, నువ్వు నా కోసం ఏం చేసావనంటే మన దగ్గర ఉందో సమాధానం. అంటే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఫిలిప్పీ 1:27 నేను వచ్చినా రాకపోయినా, అక్కాయి ఉన్నా లేకపోయినా, బాబాయ్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రార్థన జరగడం లేదా? నేను వచ్చి మిమ్మల్ని చూసినాను, రాకపోయినాను, మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారి బెదరక. ఎవడు ఎదురుతారు? కొంతమంది మనుషులు ఎదురుస్తారు. తర్వాత సాహిత్యాన్ని కూడా అనేకమైన ఆటంకాలు పెడుతుంది. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే అప్పుడే ఏమి ఎదిరిస్తాడు? మన హృదయం మోసకరం కదా, సింక్ అయిపోద్ది మా ఆటోమేటిక్గా. ఉపవాస ప్రార్థన అంటే 3 రోజులు ప్రార్థన అంటే అబ్బా 3 రోజులు వస్తారు, చివరి రోజులు పోదాంలే. మన శత్రువు మనలోనే ఉంటాడు కదా, వాడు ఎదిరిస్తాడు. ఎదిరించే వాడికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలాగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లా బెదరకుండుట వాడికి నాశనము, మీకు రక్షణయు కలుగుటకు సూచన అయినది. యేసు ప్రభు నమ్ముకోవటమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడటం అంటుంది. చదువు మిగతా వచ్చిన చదువు. శ్రమ పడటం అనుగ్రహించబడటం అర్థమైందా మీకు? అన్ని మతస్థులు శ్రమ పడుతున్నారు తెలుసా? వాళ్ళు ముస్లిమ్స్ ఒక 4-5 కలిసేది 1 నెల కేటాయిస్తారు, వాళ్ళ పనులు మానుకుంటారు. వాళ్ళు అనేకమైన ప్రాంతాలకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఖురాన్ గురించి చెప్పుకుంటారు, తప్పేం లేదు. వాళ్ళు యాత్ర చేయడానికి వెళ్తారనమాట. 4 నెలలు 3 నెలలు వాళ్ళు అందరూ మనం చూస్తుంటాం. 4-5 మనకెందుకు లేదు ఆసక్తి? మనలో ఒక 4 కలిసి సువార్త చెప్పడానికి ఏమి అంటే, కొంతమంది సువార్త చెప్పడం అంటే అన్నీ బాగున్నాడు, పోయి యేసు ప్రభు నమ్ముకుంటే మాకు తెలుసులు పో అంటాడు లేదా? ఎవరన్నా ఇంట్లో బాగలేదు అని తెలిసిందనుకో, ఆడ పోయి ఏం చేయాలి మనము? వాళ్ళ స్వస్థత అయితే కావాలా? యేసు ప్రభు వద్దంటారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. కానీ దేవుడు కార్యం చేస్తేనే కదా, మనం ప్రార్థన చేస్తే కదా కార్యం చేసేది. అందుకని విశ్వాసం ఉంచటమే కాదు, దేవుడు పక్షమున శ్రమపడు అంటేనే. ఇప్పుడు ఈ పని అంతా ఎవరు చేస్తారు? అర్థం లేదు. కెమెరా పెట్టే ఆయన ఒక ఆయన, మరి మ్యూజిక్ వాయించే ఒక ఆయన, మరి ఎవరి పనులు అనుకున్నాయి కదా, అందరు కలిసి చేయాలా? లేకపోతే మరి ఆలోచించండి. అందుకని దేవుడి పక్షాన నువ్వు శ్రమ పడటం అదన్నా విశ్వాసం ఉండటమే కాదు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఏది నిన్ను ఒకని తల్లి వాని విడిచినా నేను ఎన్నడూ నిన్ను విడవను, నా అరిచేతిలో నిన్ను చెక్కునా అన్నాడు. నీ దుఃఖ దినములు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. నిన్ను తలగా చేస్తా కానీ తోకగా అన్నాడు చేయను. శత్రు బలవంతమైన అధికారం ఇచ్చాను కానీ ఏది ఎంత మాత్రమో హాని చేయదు. నేను పోయి ఆడపోయి ప్రార్థన చేస్తే ఆ క్యాన్సర్ దయ్యం నాకు వస్తుందేమో అని ఇందాక మనం విన్నాం కదా, దేవుడు చెప్పాడుగా. అలాంటి వాక్యం చదివితే కదా మనకు ఉండేది. మరణకరమైనది ఏది తాగినా ఏ హాని చేయదు. మార్కు సువార్త చెప్పాడు కదా, పాములు గెలిచినా దేవుళ్ళు లాంటివి కలిసినా అవి ఏం చేయదు. దేవుళ్ళు లేనైతే తేలు గెలిచిన అమ్మో వయ్యో 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 అమ్మో అని చెప్పి ఆ పూటి దెబ్బ తట్టుకోలేక కేకలు తోస్తారు తేలు. ఒక సహోదరి యేసు ప్రభువుని తింటే నీ రోగాలన్నీ పోతాయని చెప్పి ఆమెకి తేలు గెలిచింది, ఏం అర్థం కాలేదు. యేసు ప్రభు ఏడనంటే ఈ బైబిల్లో అని చెప్పి ఆమె పేపర్ తీసుకొని శుభ్రంగా తిని నవ్వి మింగేసింది. ఆ రోగం కాస్త పోయింది. ఆ విశ్వాసం అది. మన విశ్వాసం మనం చదవాలనుకుంటున్నాము, ఆ విశ్వాసం అది ఆమెకు తెలీదు. ఆ పేపరు లాగింది, కసకస నవ్వి మింగేసింది. ఆ మంట కాస్త తగ్గిపోయింది. నీ విశ్వాసం బట్టి నీకు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం బట్టి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసం నీకు రక్షణ కలగజేసింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. పుట్టుగుడ్డుబడి వచ్చి నిలబడ్డాడు. నేను నీకేం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడే నాకు చూపు కావాలా, ఇప్పుడే కావాలా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుగా కన్నాడు.
అయిపోయి సూపు వచ్చేసింది. అంటే ఎవరి నమ్మిక? అర్థం చేసుకోండి. మనం వస్తున్నాము, కానీ నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని ఒక ఆలోచన ఉండాలి కదా. యేసు ప్రభువుని అడిగారు, ప్రభా నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు, మాకు ప్రార్థన నేర్పించు అని అన్నాడు. శిష్యులు అడిగారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమున్న నా తండ్రి, పరలోకమున్న నా తండ్రి స్టార్ట్ ఎక్కడైంది ప్రార్థన? ఎక్కడేమో పరలోకమున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచునుగాక, తర్వాత నీ రాజ్యం వచ్చునుగాక, నెరవేరినట్లు ఆహారం ఏంటిది? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, గుడ్డు, లివర్ ఆమ్లెట్. ఆహారం అంటే నేనే జీవాహారం. మీ పితరులు మన్నాను తిని చచ్చిపోయారు, వాళ్ళకి అర్థం కాల నేనెవరో. నేనే జీవాహారం, పరలోకం నుంచి ఇచ్చిన ఆహారం నేనే. మోషే మీకు ఆహారం ఇచ్చాడు, మీకేం అర్థం కాదు. కేకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, గుంటల దగ్గర ఏడుకున్న చేపలు అవి గుర్తుకొచ్చినట్టు వాళ్ళకి. అందుకని వాళ్ళు సరిపోయారు. అనేకులు మొదటివారు కడపటివారయ్యాడు, కడపటివారు మొదటివారయ్యారు. అర్థం కాకపోతే వ్యర్థం. బూడిదలో పోసిన పన్నీరు. జీవాహారం తింటున్నావా? నన్ను తినివాడు ఇంకెన్నడు వాడు మరణము చూడు. నేను నా తండ్రి మూలంగా బ్రతికినట్టు నన్ను తినివాడు నా మూలంగా బ్రతుకుతాడు. నేనే పునరుద్ధానమును జీవమును. నీ దేహానికి సంరక్షకుడు నేనే, నీ ప్రాణానికి మూలాధారం నేనే. ఇందాక సహోదరి పాట పడింది, బంగారం ఉన్నా నిన్ను రక్షించదు, నా బంగారం నువ్వేనా పడింది? మంచి పాట పాడేవాళ్ళ చూస్తాం. కోటాట్లి కోటి ధనం ఉన్నా నేను రక్షించదు, నా ఐశ్వర్యం నీవే. మన ప్రాణానికి మూలాధారం ఆయనే. కనుక సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి మనం అర్థం చేసుకొని కొంత సమయం మనము దేవుణ్ణి. ఇంతకీ నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఎవరివి? దేవుడు అంటే అంతకుముందు ఎవరివి? పాపివి. ఇప్పుడు ఏమయ్యావు? నీతిమంతుడు అయ్యావు. ఎట్లా అయ్యావు? నువ్వేమైనా కష్టపడ్డావా? లేదు. పాపం ఎరుగున ఆయన మన కోసము పాపంగా మారడం. నువ్వు దేవుడు కుమారుడు అయ్యావు. దేవుడు కుమారుడికి అధికారం ఇచ్చాడు, శత్రు బలంతో మీద అధికారం ఇచ్చాడు. ఏది ఎంత మాత్రం హాని చేయదన్నాడు. శత్రువు ఒక్కదారిని అయితే 7 దారులు చెదరగొడతానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని ఆయన కూడా చెప్పాడు. సమాధానకర్త దేవుడు శీఘ్రంగా నీ పాదం కింద, నా పాదం కింద, నీ పాదం కింద చితగొడతానని కూడా చెప్పాడు. ఆయన మాట శ్రద్ధగా వింటి ఆయన దృష్టికి న్యాయంగా ప్రవర్తిస్తే ఐగుప్తులో కలగజేసిన ఏ రోగము రాదు, వచ్చినా స్వస్థపరచువారని అన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ ఏమైనా? అపవాది మీ వద్దకు వస్తాడు, వాడిని ఎదిరించమన్నాడా? లేకపోతే సాతానా ఏదో పొరపాటు చేసి ప్రార్థన చేసుకున్నాలే ఇక నుంచి చేయను రాజీపడతావా? అందుకని ఈ వాక్యం మనం ఏం చేయాలా? చదవాలా. నువ్వెవరివి? దేవుడు కుమారుడివి, కుమార్తెవి. నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని అధికారాలు నీకు ఇచ్చాడు. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 28:8, భూమి మీద పరలోక రాజ్యంలో సర్వాధికారము ఆయనకుంది. అధికారం ఉన్న ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా మనకు ఏదైనా అధికారం ఇచ్చాడు, మనకు తెలియదా లేదా? సమస్త జనులు శిష్యులుగా చేయండి, నామములో బాప్తిస్మని. ఎప్పుడు మనం శిష్యులు అవుతాము? యోహాను సువార్త 15:7-8 ఏముంటుందంటే, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచిండేలా మీకు ఇష్టమైంది అడగమన్నాడు. మీరు బహుగా ఫలించటం వలన నా శిష్యులు అవుతారని. కొంచెం అర్థం చేసుకోండి. మనం బహుగా అది తర్వాత అన్నాడా? ఇప్పుడు వాక్యం లేకుండా నక్కలకి బొరియలుండి ఆకాశ పక్షులకి ఇప్పుడు మనిషి కుమారుడు తాళవాచుకోవడానికి తావులేదు. నేను నా వాక్యం మీద మీరు నిలిచిన వారైతే మీరు స్వతంత్రులు అవుతారని ప్రభు చెబితే మేము ఇప్పుడు ఎవరికి దాసులుగా లేదు, మేము స్వతంత్రం ఉంటాం అనేది కుమారుడే ఇంట్లో ఉండాలన్నాడు యేసు ప్రభు. అదేనా? దాసులు ఉండటానికి లేదు. కుమారుడు ఎందుకు వచ్చాడు? స్వతంత్రంగా చేయడానికి వచ్చాడు. ఆ మాట వాళ్ళకి అర్థం కల, నీకు కూడా అర్థం కావట్లేదా? లోకానికి ఒక సామెత ఉంది,
యేసుప్రభు కూడా దేవుళ్ళు అనబడేవాడు, ఆయన కూడా ఒక దేవుడు అని అనుకుంటున్నారు. దేవుళ్ళు అనబడే ఆయన వాక్యం అట్లా లేదు. నేనే దేవుడు, నాకు ముందు కానీ నాకు వెనక కానీ ఏ దేవుడు లేడు అని చెప్పింది బైబిల్ చెప్తుంది. అంత శక్తి కలిగిన దేవుడు వాళ్ళకి తెలిసింది. వాళ్ళు 12 సంవత్సరాల ప్రాయంతో ధర్మశాస్త్రంతో కంఠస్థం చేస్తారు. నువ్వు నిలబెట్టిన బొమ్మకి మేము దండం పెట్టాం, ఏ రాజా అగ్నిగుండలు వేసిన మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ప్రాణమైన వదులుతాం, కానీ మా దేవుడిని విడిచిపెట్టి ఇంకొకటికి మేము దండం పెట్టాం. వదిలిపెట్టాడు యేసయ్య. వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని అయిన దేవుడు అగ్నిలోకి వచ్చాడు. అన్యజనులు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకి కనపడ్డాడు. మనం ముగ్గురు వేసాం కదా, 4 కనపడుతున్నారని మంత్రి గారు. నిజమే, 4 ఆయన రూపము దేవదాస రూపాయలు ఉంది. అక్కడ రాజుగారు వెళ్ళి ఏమంటున్నాడమ్మా, షడ్డక మెషక అబద్దు గొరవరా, సర్వోన్నతమైన దేవుడు సేవకులారా బయటికి అన్నాడు. అగ్ని వాసన వాళ్ళకి తగల, వెంట్రుకు కూడా కాళ్ళ. ఎంత గొప్ప కార్యం అండి అది. మన 4 గోడల మధ్య జరిగిందా? బహిరంగంగా జరిగింది. లక్షల మందిలో జరిగింది అది. ఇక నుంచి షడ్డక మెషక అబద్దు దేవుడే దేవుడు. ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడిని మనము సేవించు. మన దేశంలో చట్టాన్ని మార్చు అన్నాడు. చూసారా వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదో అనేది. మనం రోజు వింటున్నాము, కానీ మన విశ్వాసం పరిమాణం పెట్టాం. నువ్వు దేవుడు కుమారుడివి, కుమార్తెవి. 1 పేతురు 1:22 అంటే క్షయబీజముడి కాక అక్షయబీజము పుట్టినావు కనుక నిష్కపటమైన ప్రేమ కలిగి సత్యములకు విధేయత చూపడం ద్వారా మనసు మారే రూపాంతరం చెందుతుంది. ఉండి మీకు తెలుసా, యేసుప్రభువుకు వచ్చిన తర్వాత కులం మత భేదం ఏం లేదని. తండ్రి ఒకటి, రాజ్యం ఒకటి, మార్గం ఒకటి, విశ్వాసం ఒకటి. ఆయన మనకు శిరస్సు, మనం ఆయన శరీరము. భేదాలు మనుషులు పెట్టుకుంటారు, కానీ దేవుళ్ళో ఏ భేదము లేదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన మనం సత్యాన్ని తెలుసుకోవాలా. నిష్కపటమైన ప్రేమ, భేదాలు ఉండకూడదు. సంఘం అంటే మనకి ఎఫ్సి పత్రికలో రాయబడి ఉంటుంది. కొందరు సువార్తకులు గాను, కొంత ప్రవక్తలు గాను, కొంత బోధకులు గాను, కొంత ఉపకారం చేసేవారు గాను, కొంతమంది మంచి సత్క్రియలు చేసేవారు గాను ఏర్పాటు చేసుకుంటాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంపూర్ణమైన పురుషత్వం వచ్చు వరకు అది అక్కడ చేయబడింది, అర్థం చేసుకోండి. కనుక యేసు ప్రభులు మనము అందరము ఒకటే ఉందా, లేకపోతే మీరు వేరు? తండ్రి నిశ్చయగల ప్రభా, నీ కొందరు జలిసిన ప్రభా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎన్నిక లేని వాడు అయోగ్యుల పాత్రలు ప్రభా, మమ్మల్ని నాయన నీ కుమారులుగా కుమార్తెలుగా తండ్రి చేసుకొని ప్రభా, నీ బాధ్యత అయా మా పాపములు నీ సిలువు మీద పోసావు తండ్రి. నాయన నీ పని మేము చేసే భాగ్యాన్ని మాకు దయచే ప్రభా. ఎవరి సామర్థ్యం కొలదని వాళ్ళకి చేసేటట్టుగా సహాయం చేతండి. అనేకమైన శ్రమలు బాధలు వచ్చిన క్రీస్తు శ్రమంలో మేము పాలివారిని సంతోషించి భాగ్యం దయచే ప్రభా. మేము దేవుడి పిల్లలు అయితే తండ్రి అయా నీతో పాటు శ్రమపడాలని లేఖలో రాయబడింది ప్రభా. తండ్రి మాకు తండ్రివే ఉన్నావు ప్రభా. అయా నీ వారసత్వం మేము పుచ్చుకోవాలంటే ప్రభా, మేము కొంతకాలంనైనా భూమి మీద నైనా మాకు తగినంతనైనా, మాకు మించింది ఎప్పుడు పెట్టవు తండ్రి, మాకు తగినంతగా తండ్రి ఆ శ్రమ అనుభవించి భాగ్యాన్ని మాకు ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేనైనా. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు ప్రభా, ఎంత శక్తిమంతులు తండ్రి తెలుసుకొని ప్రభా, నీ పని చేసే భాగ్యాన్ని వాళ్ళకు కూడా దయచే ప్రభా. ఏది ఎంత మాత్రం హాని చేయదని చెప్పినైనా, ప్రతి సమస్య గురించి, ప్రతి వ్యాధిని గురించి, ప్రతి దరిద్రతను గురించి నైనా నువ్వు ఎలా చెల్లించావని గ్రహించి మనసు ప్రతి ఒక్క బిడికి మాకు దయచేసిన మనకి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.